హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోనికా మోని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దామా? లెట్స్ గో. లెట్స్ గో. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ రెసిపీ. సో ఫస్ట్ మనం మిర్చి బజ్జీకి మిరపకాయలు తీసుకొని దాన్ని వాష్కి బాగా చేసేసి దాని యొక్క ఆ మిర్చిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకు మిర్చి బజ్జీ అంటేనే శనగపిండిని తయారు చేసుకొని ఉంచుకోవాలి. దానికి డీప్ ఆయిల్ సరిపడినంత ఆయిల్ పోసుకొని, ఎవరికైనా బజ్జీ వేయడం చాలా కష్టంగా ఉంటే మనము గ్లాస్లో వేస్తే చాలా సులభంగా వస్తుంది. సో మనము గ్లాస్లో శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. అండ్ మనము మిర్చిలో స్టఫింగ్స్ పెట్టుకోవచ్చు, లైక్ వామ్ విత్ సాల్ట్. అప్పుడు మనం ఈ విధంగా గ్లాస్లో వేసుకొని గ్లాస్లో ఉన్న మిర్చి బజ్జీని అలాగా వేసుకోవచ్చు. చాలా ఈజీ వేగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టుకున్న వాము సాల్ట్ ఉన్న బజ్జీని వేస్తుందాం. ఎంత యమ్మీగా వస్తుందంటే అంత యమ్మీగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆ మిరపకాయని కొరుకుతే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ మనం స్నాక్స్కి ఈ బజ్జీ తింటుంటే ఉంటుంది స్వామి, ఓహో అమోఘం. ఈ బజ్జీ మిరపకాయలతో బజ్జీలు ఎంతో సూపర్గా ఉంటాయంటే అంత సూపర్గా ఉంటాయి. ఈసారి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉంటాయో కమెంట్ రూపంలో తెలుపుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.